I want it. I want it. I want it. I want it. చాలా బాగున్నాయి కదా. ఎందుకంటే మీరు అనుకోవచ్చు మెమోటోస్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకొని. పాపం మన కోసం ఒక 2-3 డేస్ కష్టపడి ఆ మెమోటోస్ ఖైదీలు తయారు చేశారు. ఈరోజు మనం తిన్న స్నాక్స్ కూడా ఖైదీలు తయారు చేశారు. అంత అదృష్టవంతులు అయిపోయాం ఈరోజు మనం. ఓకేనా. ఇప్పుడు ఒక అవార్డు ఒక అమ్మాయి సాంగ్ పాడుతా అంది, కల్పన అని. మేము స్టేజ్ మీద జెంట్స్ ఉన్నాము, తీసుకుంటుందా ఉమెన్ అని ఎవరో ఇలా స్టేజ్ ఎక్కగానే చెప్పారు. కానీ ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరేం పనికిరారు మా దగ్గర అని చెప్పడం కోసం మాకు నిల్చోబెట్టి మీరు అందరూ అవార్డ్స్ తీసుకున్నారు. అంత గొప్ప స్టేజ్కి వెళ్ళిన మీ అందరికీ అభినందిస్తూ, మీ అందరూ మీ లైఫ్లో చాలా చాలా గొప్ప అచీవ్మెంట్స్ చేసుకోవాలని మీ అందరికీ నా సిన్సియర్ సజెషన్ ఒకటే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. రైతులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా రేపు ఫ్యూచర్లో ఏమీ చేయలేని పరిస్థితి రాబోతుంది. అందుకు ఇప్పటి నుంచి ఏఐని అడాప్ట్ చేసుకోండి. ఏఐ అడాప్ట్ చేసుకుంటే మీరు మిగతా వారికన్నా అహెడ్ ఆఫ్ టైం ఉంటారు. అది మాత్రం దయచేసి మిస్ అవ్వద్దు. అందరి చేతిలో ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్స్ ద్వారా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏఐకి సంబంధించి. మీరు చేస్తున్న ప్రొఫెషన్లో మీరు ఏఐని ఎలా అడాప్ట్ చేసుకుని మీ ప్రొఫెషన్ని
మిగతా వారికి ఉన్న ఒక అడుగు కాదు 10 అడుగులు ముందు ఎలా ఉండొచ్చు అనేది అది మీకు గైడ్ చేస్తుంది. దయచేసి ఫ్యూచరిస్టిక్గా ఆలోచించే మీ అందరూ కూడా ఏఐని మాత్రం మిస్ చేయకుండా ఏఐని అడాప్ట్ చేసుకోండి అని మాత్రం నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. క్లుప్తంగా చెప్తున్నా, ఈరోజు అంటే ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి యూనిఫామ్ వేసుకోలేదు. స్ట్రైట్ క్వశ్చన్ అంటే మీరు టీవీ చూసినా సినిమా చూసినా ఎవరు మాట్లాడినా క్వశ్చన్ చేయడం నేర్చుకోండి. అనుమానం మీకు వెంటనే రావాలా. మహిళలను ఎక్కడైతే కించపరిచే విధంగా సన్నివేశాలు అనిపిస్తే మీకు డౌట్ రేజ్ కావాలా. సపోజ్ ఇక్కడ చేతికి ఎవడు గాజులు వేసుకోలేదు అంటారు డైలాగు అనగానే మీకు డౌట్ రావాలి. అంటే గాజులు వేసుకుంటే చేతగాని వల్ల నువ్వు మగాడైతే రాడా అంటారు. అంటే ఎక్కడైతే ఇటువంటి డైలాగులు వచ్చినప్పుడు మీకు డౌట్ ఎందుకు రావాలా, ఎందుకు మనల్ని కించపరుస్తారు అని డౌట్ రావాలా. ఇటువంటి సన్నివేశాలు ఎక్కడ వచ్చినా కూడా తర్వాత పాటలు కానీ ఆటలు కానీ డ్రామాలు కానీ మోస్ట్లీ మహిళలను కించపరిచేటివి ఉంటాయి. ఎందుకు అక్కడ మనం అట్లా చేస్తారని డౌట్ రావాలా. డౌట్ వచ్చి మనసులో పెట్టుకుంటే లాభం లేదు, బయటకు చెప్పాలా. అరే వీడు చేతులకు ఎవడు గాజులు వేసుకోలేదు రా అన్నప్పుడు అక్కడ మీరు క్వశ్చన్ చేయాలి. ఎట్లా కనిపిస్తారు, చేతులకు గాజులు ఎవరు వేసుకుంటారు అంటే గాజులు వేసుకోవాలంటే చేతగాని వల్ల అక్కడ క్వశ్చన్ చేయాలి. అసమానతలు అనేది అక్కడే చూపిస్తారు మనల్ని. మళ్ళీ తొడగొట్టి మీసం వెళ్ళేసి నీకు మీసం ఉంటారా, నువ్వు మగడవైతే రా అంటారు. అంటే ఆడవాళ్ళు పని చేయలేరా, ఆడవాళ్ళు కొట్లాడలేరా, ఇవన్నీ చాలా డౌట్లు వచ్చిన వెంటనే క్వశ్చన్ చేయాలి. అయితే సినిమాల విషయానికి వస్తే ఎవరు ఏం ఫీల్ కావద్దు. మన సాహిత్యంలో ఎక్కడైతే మహిళను కించపరుస్తామో అక్కడ ఎంజాయ్ చేస్తుంటాం. మనకు ఈ సరదాలు ఇవి సంభాషణలు పాటలు సాహిత్యంలో మొత్తం ఒక ఆడదాన్ని కించపరిచే సాహిత్యం ఉంటుంది. మనం ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ మనకు వదిన అంటే తల్లితో గౌరవిస్తాము. కానీ మన జానపద సాహిత్యంలో వదినను టీచ్ చేస్తుంటాడు, పిన్నిని టీచ్ చేస్తుంటాడు, పెద్దమ్మని టీచ్ చేస్తుంటాడు, మరదలను టీచ్ చేస్తుంటాడు. ఎక్కడైనా ఒక స్త్రీని టీచ్ చేసే సన్నివేశాలు వస్తుంటాయి. ఎందుకు మనం క్వశ్చన్ చేయదు, మనం ప్రశ్నిస్తూ పోకపోతే సమాజం ఇట్లనే ఉంటుంది. సో ఈరోజు పొద్దున్నే ఎక్కడో ఆ టీం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు ఈ అవార్డు తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సేవ్ ద గర్ల్ చైల్డ్ అన్నారు. బీయింగ్ యాజ్ ఎ ఉమెన్ అందరికీ అంటే గర్ల్స్ అందరినీ ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నుంచి కాపాడాలి అన్న సంకల్పంతో నేను కూడా డాన్స్ ద్వారా ఒక మెసేజ్ని ఇవ్వాలని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేను గవర్నమెంట్ హై స్కూల్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ చేస్తూ ఉంటానండి. అలాగే నేను యాంకర్, సింగర్, రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సో ఇలా రకరకాలుగా నేను అన్ని విభిన్న రంగాల్లో నేను ప్రావీణ్యం సంపాదించుకున్నాను. బికాజ్ ఈ ఉమెన్ చెయ్యాలి అంటే ఏది అడ్డు కాకూడదు, ఏదైనా తను సాధించగలదు అని మిగిలిన ఉమెన్కి నేను ఇన్స్పిరేషన్గా నిలవాలని నేను ఇన్ని రంగాలలో కూడా నేను పాల్గొనడం జరిగింది. అనేక అవార్డులు సంపాదించుకోవడం జరిగింది. దిస్ ఇస్ ఎ స్పెషల్ అవార్డ్. ముందడుగు వారికి మరియు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డాక్టర్ సురభి లక్ష్మి శారద మీ ముందు నుంచి సెలవు తీసుకుంటుంది. నమస్కారం. నా పేరు హరిణి, నేను ఒక ఆంటర్ప్రినర్ని. ఐ ఓన్ స్టార్టప్ అండ్ మా కంపెనీ పేరు వచ్చేసి పలాసా మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ వీ వర్క్ టువర్డ్స్ విమెన్ హైజీన్. వీఆర్ అ క్లోజ్ లూప్ డైట్ ఫ్రమ్ శానిటరీ నాప్కిన్ రా మెటీరియల్స్ దగ్గర నుంచి మిషనరీస్ అండ్ శానిటరీ నాప్కిన్స్ కూడా చేస్తాము. అండ్ మా వంతుగా మేము సమాజానికి ఏం చేస్తున్నాము అని అంటే పిల్లలు ఎక్కువ ఎక్కడైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో అక్కడ మేము ఎన్జిఓస్తో కనెక్ట్ అయ్యి ఆ స్కూల్స్లో వాళ్ళకి అడిషనల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో దట్ పిల్లల గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ అవార్డెడ్ ఫ్రమ్ ముందడుగు ఫౌండేషన్ అండ్ సేవ్ ద గర్ల్ చైల్డ్. ఈరోజు ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను 17 ఇయర్స్గా ఆల్ ఇండియా రేడియో FM రెయిన్బోలో రేడియో జాకీగా వర్క్ చేస్తున్నాను. దూరదర్శన్లో యాంకర్గా కూడా చేస్తూ ఉంటాను, యూట్యూబర్ని కూడా. సోషల్ ప్లాట్ఫామ్లో ఉండటం వల్లనే కాదు, రేడియో ఫీల్డ్లో వర్క్ చేయడము, టీవీ మీడియాలో కూడా వర్క్ చేయడంతో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం, అంటే స్పెషల్గా ఉమెన్కి రిలేటెడ్గా ప్రోగ్రామ్స్ చేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంటుంది. ఈటీవీ 2 సఖీ అనే ప్రోగ్రాంలో నా కెరియర్ 2007లో స్టార్ట్ అయ్యింది. సో అక్కడ వర్క్ చేసిన ప్రతి అంశము ఈ రోజుకి అంటే లైఫ్లో నాకు పేరెంటింగ్లోనే కానివ్వండి, ఒక వైఫ్గానే కానివ్వండి, ఒక మదర్ ఇల్లాగే కానివ్వండి, ప్రతిదీ నాకు ఉపయోగపడుతూ ఉంది. నాకు ఉపయోగపడిందని నేను అక్కడే ఆపేయకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ ఉంటాను. అంటే మన దగ్గర ఏదైనా పెట్టుకుంటే లావ్ అయిపోతాము అన్న పాలసీలో ఉంటాను. నేను ప్రతిదీ షేర్ చేయడానికి ఇష్టపడతాను. ఆడపిల్లల్ని ముందుకు రానివ్వండి, వాళ్ళని ముందు మాట్లాడనివ్వండి, వాళ్ళ మనసులో ఏముందో చెప్పనివ్వండి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వనివ్వండి. మనం మహిళా సాధికారత అని చెప్పుకుంటున్నాం, కానీ ఇంట్లో వచ్చి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారో. సో అందుకని ప్రతి ఒక్కరిని వాళ్ళని మనస్ఫూర్తిగా ముందు మాట్లాడనివ్వండి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వనివ్వండి. థ్యాంక్ యూ సో. హాయ్, దిస్ ఈజ్ రఘు కుంచే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Amardeep Chaudhary. Please subscribe to City Lights E News.
వాచింగ్. హలో ఎవ్రీవన్, నా పేరు ఊహ. అందరూ సబ్స్క్రైబ్ చేయండి సిటీ లైట్స్. థ్యాంక్ యూ. Hi, this is Adi Pinisetti. Subscribe to City Lights E-News. అందరికీ నమస్కారం, నేను మీ నిఖి గల్రాని. డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. అందరికీ నమస్కారం, నేను పాయల్ రాజ్పూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. I am Sandhi Meghna. Please subscribe to City Light E-News. This is Manas Nagulpalli. Please like, share and subscribe to City Lights E-News. నేను మీ లహరి షరీఫ్. సిటీ లైట్ ఈ న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. సో బీ రెడీ ఫర్ న్యూ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi guys, this is Kajal. Do subscribe to City Light E-News. నేను మీ సెట్. సో మీ అందరినీ సెట్ చేయడానికి సిటీ లైట్ ఈ న్యూస్ అని ఎక్సైటింగ్ అప్డేట్స్తో రాబోతుంది. సో డూ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. నేను మీ విశ్వ. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్.